సమాజానికి చాలా వరకు తెలియని అంశం ఏంటంటే బాలలత అనే వ్యక్తి సివిల్స్ కోచింగ్ చేస్తుందని తెలుసు. కానీ నేను చాలామంది డిఫరెంట్ టేబుల్ వాళ్ళతో చాలా సందర్భాల్లో ఆల్మోస్ట్ ఇండియా మొత్తం నేను డిఫరెంట్ టేబుల్ వాళ్ళకి నేను తెలుసు. సో ఆ సందర్భంగా నేను వాళ్ళ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ నాకు తప్ప ఎవరికి బెస్ట్గా తెలియదు. అదే దిశగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు అన్ని యూనివర్సిటీస్లో ఎవరైతే డిఫరెంట్ లేబుల్డ్ స్కాలర్స్ ఉన్నారో పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు ఏదో సందర్భంలో తారసపడిన వాళ్ళే. నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. నేను ఆదివారం రోజు పొద్దున్న 11 నుంచి నాకు ఒకటే స్క్రీన్ షాట్స్ వస్తున్నాయి. నేను చూసుకోవాలా. మధ్యాహ్నం 12:31 ఫస్ట్ నేను చూసుకుంది కాదు, చాలా మందికి అది తెలియదు. అవి పెట్టి మ్యామ్ ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అవ్వండి, లేకపోతే మేము ఎఫ్ఐఆర్లు చేస్తాము, చాలా ఎఫ్ఐఆర్లు చేస్తామని చెప్పినప్పుడు నేను చెప్పాను. చూసిన తర్వాత ఒక 10 నిమిషాలు నేను మాట్లాడలేకపోయాను. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే నేను చూసిన సమాజం అది, నేను ఉన్న సమాజం, అండ్ నేను కూడా ఆ సమాజానికి చెందిన దాన్ని. నాకు ఒక నిమిషం ఇలా ఎలా మాట్లాడతారు, అసలు ఎవరిని ఇలా మాట్లాడగలరా, దీన్ని ఆపిద్దాం, పిల్లలు బాధపడుతున్నారు. నన్నంటే పర్సనల్ అటాక్ చేస్తే నేను అంత సీరియస్ తీసుకునేదాన్ని కాదు, పట్టించుకునేదాన్ని కూడా కాదు. కానీ పిల్లల్ని తీసుకున్నారనమాట. వీళ్ళందరూ చాలా ఫీల్ అవుతున్నారు. ఆమె ఇంత అసహ్యమైన ట్రీట్ ఒక సివిల్ సర్వెంట్ పెడుతుందా, ఇలా స్టార్ట్ చేశారు. వాళ్ళు గొడవలకు దిగడానికి కూడా అదే రోజు స్టార్ట్ చేశారు. వద్దు, ఆగండి, మీరు ట్వీట్ల ద్వారా రిప్లై ఇవ్వండి, లేదా నేను చెప్పిస్తాను ఎవరి చేతన్నా అని చాలా ప్రయత్నాలు చేశాను. నేను సొంతగా నా యూట్యూబ్లో వీడియో చేసి మ్యామ్ ఇది ఆపండి అని చెప్పాను. నేను చాలా గౌరవంగానే మాట్లాడాను. ఇప్పుడు కూడా మీరు చూడండి, వీడియో చేసి పెట్టాను. ఆమెకి వెళ్ళేలా కబుర్ కూడా చేశాం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చెప్పలేదు కానీ మీడియా ముందు. బట్ షీ వాజ్ వెరీ అడమెంట్. ఆవిడ చాలా కఠినంగా ఉన్నారు దానిలో. దాంతో మా పిల్లలందరూ కూడా ఎఫ్ఐఆర్లు వేయడానికి రెడీ అయిపోయారు మండే పొద్దున. నేనన్నా అంత అంటే తను ఒక డిగ్నిఫైడ్ పొజిషన్లో ఉంది, మనం చెప్పి చూద్దాం, వినట్లేదు అనుకుంటే పోలీస్ కేసు కన్నా ముందు తనకి ఒకసారి గట్టిగా చెప్పి చూద్దాం అని చెప్పి వాళ్ళ తరపున వాళ్ళందరి బాధని నేను వినిపించాను. వాళ్ళందరూ అడిగిన క్వశ్చన్స్ నేను వినిపించాను ఆవిడకి. సమాజాన్ని వ్యక్తిగతంగా అసలు ఆవిడ నాకు పరిచయం లేదు, నాకు తెలీదు. నా ప్రశ్న ఏంటంటే ఇప్పటికీ ఎప్పటికీ కూడా సమాజంలో దివ్యాంగులు అది అన్ని కులాల్లో ఉంటారు, అన్ని మతాల్లో ఉంటారు, అన్ని జాతుల్లో ఉంటారు. అది ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, పుట్టినప్పుడే రావాల్సిన పని కూడా లేదు. వాళ్ళు సమాజంలో ఉన్న అన్ని వర్గాల్లో కల్లా వాయిస్లెస్ కమ్యూనిటీ. వాళ్ళు ఒక చోటకి రాలేరు తొందరగా, అంటే ఒక గుంపుగా వచ్చి పోరాడడం చేయరు వాళ్ళు. అండ్ మీరు గమనించండి, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కూడా చూస్తున్నారు కదా సమాజాన్ని, డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ నుంచి ఫైటర్స్ వచ్చారా బయటికి, వాళ్ళు ఫైట్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ పాపం వాళ్ళు పెన్షన్ ఇవ్వకపోతే పెన్షన్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటారు. అటువంటి స్థితిగతులు. ఒక ఆడపిల్ల డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ నుంచి కాళ్ళలో చేతిలో లేవు, పల్లెటూరులో పుట్టింది. ఒక్కసారి అమ్మాయి జీవన విధానం గురించి ఆలోచించండి, ఆ అమ్మాయిని చూసే చిన్న చూపు ఆలోచించండి. సమాజంలో ఒక డిఫరెంట్ లేబుల్ అంటే వికలాంగుల్లా దివ్యాంగుల్లా పుట్టినప్పటి నుంచే ఫ్యామిలీ ఒక పక్క బాధ, ఒక పక్క ఎమోషన్, ఇంకొక పక్క డిసోన్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. అంటే కొంచెం భారంగా ఫీల్ అవుతారు. మా నాన్నగారు ఒక మాట చెప్పారండి. నేను చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన వచ్చారంట, నన్ను చూశారు, నేను నడవలేకపోతున్నాను. అప్పుడే నాకు సంవత్సరం వయసు, 12 నెలలు 13 నెలల వయసు ఉన్నప్పుడు, ఇలాంటి పిల్ల నీకు బరువు అవుతుంది, సమాజానికి కూడా బరువు అవుతుంది, ఈ అమ్మాయిని ఏదో ఒక విధంగా చనిపోయినట్టు ఆ అమ్మాయిని చంపేసింది అన్నట్టు మాట్లాడారంట. ఇది నా ఒక్క కథే కాదు, కొన్ని వందల మంది వేల మంది ఆడపిల్లలు పుట్టినప్పుడు. మీకు చెప్తాను దారుణం ఏంటంటే, డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీలో పల్లెటూరులో ఆడపిల్లలు పుడతారు కదా, వాళ్ళు సమాజంలో ఇబ్బంది పడతారు, వాళ్ళకి కష్టమైద్ది. ఈవెన్ వాళ్ళు అమ్మాయిలకు జరిగే బయాలజికల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళు బేర్ చేయలేరని వాళ్ళకి యూట్రస్ ఆపరేషన్ చేసి తీసేస్తారు. ఈ కథలు నా దగ్గరకు వచ్చాయి. కానీ ఏంటంటే ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అయ్యి పోరాటాలు మొదలెడితే నా మెయిన్ పర్పస్ ఆఫ్ లైఫ్, నాకు చాలా ప్యాషన్ సివిల్ సర్వీసెస్, అది పోద్దని చెప్పి నాకు పక్కన డైవర్ట్ అవుతానని నేను కొంచెం నన్ను నేను నిగ్రహించుకున్నాను. ఎందుకంటే ఆడపిల్ల దివ్యాంగురాలు అంటే అంత చులకనా, లేదా ఒక అబ్బాయి కంప్లీట్గా బ్లైండ్ అబ్బాయి ఉంటే అంత చులకనా, నాకు చాలా కోపం. కానీ నేను వాళ్ళతో ఉండటం వల్ల నాకు ఇంకో విషయం కూడా తెలుసు, దే ఆర్ హైలీ టాలెంటెడ్. మీరు అసలు ఒక్కసారి ఒక విషయం చెప్తే వాళ్ళ బ్రెయిన్లోకి అలా వెళ్ళిపోద్ది. అండ్ దే ఆర్ టాస్క్ మాస్టర్స్. మామూలుగా మనందరికీ అంటే సమాజంలో మిగతా వాళ్ళందరూ ఉన్నంత డైవర్షన్స్ వాళ్ళకు ఉండవు. అబ్బాయిలు అనుకోండి, మామూలు ఖాళీ చేతులు అనుకోండి, బైక్ వేసుకుంటారు, పార్టీకి వెళ్తారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, సిగరెట్లు తాగుతారు, దూకుతారు, చెమ్ముతారు, అన్నీ ఉంటాయి. వీళ్ళకేం తెలుసు, అనుకుంటే అక్కడే ఉంటారు. అది ఏ పని అయినా సరే పర్ఫెక్షన్గా ఉంటుంది.
అసలు ఊహించని వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా చేసేస్తారో. అది నేను ఫీల్డ్లో ఉన్నా, వాళ్ళతో ఉన్నా. పుట్టినప్పటి నుంచి నేను వాళ్ళతోనే ఉన్నా. మీకు ఒకటి చెప్తా, ఒక ఎగ్జాంపుల్. చిన్నప్పుడు నాకు 2వ తరగతో 3వ తరగతో మా అమ్మ మా నాన్న ఏం చేశారంటే నాకు కాళ్ళకి ఆపరేషన్ చేయించారు. తిరుపతిలో ఒక హాస్పిటల్ అండ్ కమ్ రీహాబిలిటేషన్ సెంటర్ అనమాట. ఆ హాస్పిటల్ రీహాబిలిటేషన్ సెంటర్లో ఆపరేషన్ చేయించినప్పుడు నేను బాగా ఏడుస్తున్నా, కాళ్ళకి నొప్పులు పుడుతున్నాయి. ఒక డాక్టర్ ఉన్నారు అక్కడ, నాకు కాళ్ళకి ఆర్టిఫిషియల్ లిమ్స్ వేపించి నడిపిస్తున్నారు. నువ్వు నడు అని. ఏ ఇయర్లో మేడం? ఇది ఆల్మోస్ట్ 19. మీరు ఏ వయసులో ఉన్నారు? నాకు 7-8 సంవత్సరాల వయసు ఉంటుంది. మా అమ్మ మా నాన్న మీరు చూసే ఉంటారు, సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. ఒక వాకింగ్ ఏరియా ఉంటుంది అనమాట. మాకు 2 పట్టుకుని 2 కడ్డీలు అటుపక్క ఇటుపక్క పట్టుకుని నడుస్తుంటాం. నడిచే శక్తి ఉండదు, కానీ నడవటానికి ట్రై చేస్తూ ఉంటాం. పడిపోవాలనిపిస్తుంది, కాళ్ళు గుంజుతాయి, కాళ్ళు ఎత్తి ముందు పెట్టలేం. ఆ టైంలో నువ్వు ఇంత ఏడుస్తున్నావు, నాకు కళ్ళలో నీళ్ళు వస్తావు, నేను కారుతా ఉన్నాయి అనమాట. దానికి పడిపోతున్న మధ్యలో లెగుస్తున్నా పట్టుకుని. ఆ డాక్టర్కి నా మీద కోపం వచ్చింది, నేను ఏడుస్తున్నానని. నాకు ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలని చెప్పి ఇంకో రూమ్లో తీసుకెళ్ళాడు. అక్కడ చేతులు లేని పిల్లలు ఉన్నారనమాట ఆ రూమ్లో. నా వయసు పిల్లల దగ్గర తీసుకెళ్ళాడు. ఒక అబ్బాయి ఉన్నాడు, ఆర్టిఫిషియల్ చేయబెట్టారు. సేమ్ నా ఏజ్ అబ్బాయి ఉంటాడు, చిన్న బాబు. ఆర్టిఫిషియల్ చేయబెట్టారు. చేయిపెట్టి ఆ చేయికి ఒక క్లిప్ లాగా పెట్టారనమాట. క్లిప్లో ఒక పెన్ పెట్టారు. ఆర్టిఫిషియల్ హ్యాండ్, దాని క్లిప్కి ఒక పెన్ను. అబ్బాయి ఫాస్ట్గా ఎంత నీట్గా రాస్తున్నాడంటే అంత నీట్గా నోట్స్ రాస్తున్నాడు. అప్పుడు డాక్టర్ చెప్పాడు, చూడు కష్టం నీదే కాదు వీళ్ళది కూడా. మరి ఈ అబ్బాయి ఆర్టిఫిషియల్ చేతిని పెట్టినప్పుడు అబ్బాయి కూడా అంతే పెయిన్ వచ్చింది, కానీ ప్రాక్టీస్ చేస్తే ఎంత నీట్గా నోట్స్ రాశాడు, ఎంత నీట్గా స్టోరీ రాస్తున్నాడు ఇక్కడ. మరి నువ్వు ఏడుస్తున్నావు కదా అంటే, ఆ రోజు నుంచి నా కళ్ళలోంచి నీళ్ళు రాకూడదు, నేను పోరాడాలి, నేను ఫైట్ చేయాలని నేను నడక నేర్చుకున్నా. ఆర్టిఫిషియల్ లిమ్స్తో వాక్ చేయడం నేర్చుకున్నా. అది చాలా కష్టమైన పని అండి. ఇనీషియల్ డేస్లో అస్సలు నడలేని వాళ్ళు ఆర్టిఫిషియల్ లిమ్స్ వేసుకుని పరిగెత్తడం చాలా కష్టమైన పని. అప్పుడు నాకు ఏం అర్థమైందంటే అక్కడ చూసి ఇంకొక ఇన్సిడెంట్లో ఒక 3 ఇయర్స్ బాబు పుట్టడంతోనే కింద 2 కాళ్ళతో కాళ్ళు లేవన్నమాట. వాళ్ళ మదరు చెన్నై నుంచి వచ్చారు. అది మేము ఉండేది తిరుపతిలో రూయా వాళ్ళది రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది, శ్రీ బాలాజీ రీహాబిలిటేషన్ సెంటర్ అని. వాళ్ళ అమ్మ ఆ బాబుని చెన్నై నుంచి తీసుకొచ్చింది. ఆ బాబుకి ఏం చేశారు, ఈ జైపూర్ ఫుట్లా ఉంటుంది కదా ఆర్టిఫిషియల్ ఫుట్, ఈ కాలికి ఒకటి పెట్టి, ఆ చిన్న బాబు కదా ఏం తెలియదు 3 ఇయర్స్, వాళ్ళ మమ్మీని చూపించారు. అదిగో మీ మమ్మీని క్యాచ్ చేయని. వాళ్ళ మమ్మీకి ఏం చెప్పారు డాక్టరు, మమ్మీ దూరంగా వెళ్ళిపో, అబ్బాయికి నడక నేర్పించారు, నువ్వు దగ్గరికి వస్తే అబ్బాయి నిన్ను ఎత్తుకోమంటాడు, అబ్బాయి నిన్ను చూసి పరిగెత్తాలి అని. చివరికి 4 రోజులు అబ్బాయితో, అంటే నేను అబ్బాయి ఒకటేసారి ఉన్నాం అక్కడ ట్రైనింగ్స్లో. అబ్బాయి 4 రోజులకి నార్మల్ పీపుల్ లాగా వాళ్ళ అమ్మ కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు. సో అప్పుడు నాకేం అర్థమైందంటే, ప్రపంచంలో డిఫరెంట్ లేబుల్డ్ పీపుల్ని వాళ్ళు ఏం చేయలేరమ్మని సడన్గా జడ్జ్ చేయకూడదు. వాళ్ళు మనకంటే ఫాస్ట్గా పరిగెత్తగలరు, మనకంటే స్పీడ్గా నడవగలరు. ఇది నాకు అర్థమైంది. ఇది అర్థమైన టైంలో మా ఫాదర్ జర్నలిస్టు. అప్పట్లో మయూరి సినిమా వచ్చింది ఒకటి. మయూరి సినిమాలో సుధా చంద్రన్ హీరోయిన్. ఆవిడకి పెద్ద డ్యాన్స్ ఇష్టం అనమాట, డాన్సర్ అవుతుంది. ఆవిడ కార్ యాక్సిడెంట్లోనే కాలు కట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఆమెను ప్రేమిస్తాడో వాడు వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ఆవిడతో ఉండోడు వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. సో ఈ కాలు కట్ అయిపోయినప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ ఆర్టిఫిషియల్ లింబ్ వేసుకుంటుంది. దానిలో నడవటమే కష్టం. మీరు ఆ సినిమా చూడండి ఒకసారి, మయూరి అని. నడవటమే కష్టం అనమాట. కానీ ఈ అమ్మాయి, అది రియల్ స్టోరీ అనమాట. ఆ అమ్మాయి ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టుకుని, ఆర్టిఫిషియల్ కాలు పెట్టుకుని డాన్సర్ అవుతుంది, ఫేమస్ డాన్సర్ అవుతుంది. అమ్మాయి డాన్స్ చూస్తే ఆ కాళ్ళతో రియల్ కాలు తీసిందని ఫీలింగ్ వస్తుంది అనమాట. సినిమాలో ఆర్టిఫిషియల్ లిమ్స్తోనే యాక్ట్ చేసింది అమ్మాయి. ఇట్లా నా చుట్టూ కొన్ని వందల స్టోరీస్ మీకు చెప్పాలి. నేను నిన్న అనుకున్నా, అసలు రామోజీరావు గారు ఉంటే బతుకుంటే ఈనాడు వాళ్ళు ఇలానే రెస్పాండ్ అయ్యేవాళ్ళ ఈ సమస్యకి అని. ఆయనకి సినిమా అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గరుండి సుధా చంద్రన్ గారిని ఒప్పించి సినిమా చేయించారంట. ఆ అమ్మాయికి బెస్ట్ పారితోషికం కూడా ఇచ్చారంట ఈ సినిమాకి, తనే చెప్పింది. తర్వాత ఒకసారి ఏదో మీటింగ్లో తను కలిశాను అనమాట. కొంచెం నేను ఫేమస్ అయ్యాక కలవటం జరిగింది ఇలాంటి వాళ్ళందరినీ పర్సనల్గా. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే మనం అంటే నేనే కాదు దీనిలో బీట్ చేయాల్సింది, అంటే దీన్ని బీట్ చేసి బయటకు వచ్చిన అలాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ మనం యాక్సెప్ట్ చేయాలి, సమాజానికి ఇదంతా తెలియదు అనేది మనసులో భావన ఉంది. దాంతో నా కోరిక ఏంటంటే డిఫరెంట్ లేబుల్ పీపుల్ని ఎలా అయినా సివిల్ సర్వీసెస్లో కూడా పైకి తీసుకురావాలని నాకు కోరిక చాలా ఎక్కువ ఉంటుంది. మీరు గమనిస్తే మీరు చాలా సందర్భాల్లో చూసుంటారు, ప్రతి ఇయర్ నేను కొంతమంది అలా ఖచ్చితంగా వాళ్ళ కోసం వర్క్ చేస్తాను కూడా, వాళ్ళని ఎక్కువ చూసుకుంటాను నేను. ప్రతి ఇయర్ ఖచ్చితంగా 1 or 2 పీపుల్ గత 3-4 సంవత్సరాల నుంచి నేను వాళ్ళ దగ్గరుండి పాస్ చేసిన వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసినా మీకు అర్థమవుతాయి.
డిఫరెంట్ లేబుల్ మీద స్పెషల్గా కేర్ పడతాను. అది ఎవరికి ప్రపంచంలో చెప్పను, మనం చేసాయని చెప్పకూడదని చెప్పనండి. అండ్ ఏ డిఫరెంట్ లేబుల్ ఆర్గనైజేషన్కి నేను వెళ్ళి ఆ పిల్లల కోసం ఉండి వస్తాను. నేను అంతెందుకు నేను ట్రైబల్ ఏరియాస్ కూడా వెళ్తాను, కొండల గుట్లు కూడా ఎక్కుతాను పిల్లల కోసం, డిఫరెంట్ లేబుల్ పిల్లల కోసం. అది కూడా ప్రపంచానికి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏది మంచి చేస్తే ఏది చెడు చేస్తే నా జడ్జిమెంట్ నా మనసుకు తెలిసి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను. సో ఆ సందర్భంలో ఈ ట్వీట్ ఆవిడకి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉందా, వాళ్ళతో వర్క్ చేస్తుంది, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. నాకు ఇంత చెప్పిన తర్వాత ఎంత గాయపరిచింది అనేది అర్థమయ్యేలా నేను చెప్తాను చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, వీళ్ళు ఎంత బాగా కష్టపడతారంటే జీవితంలో వీళ్ళకి కోరికలు ఉంటాయి, కానీ సమాజం వాళ్ళని అనగొడుతుంది. ముందుగా ఒకటి ఆలోచించండి, డిఫరెంట్ లేబుల్ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ ఎలా చూస్తారు, అక్క చెల్లెలు ఎలా చూస్తారు, ఇంకా గుర్తు బాగా సినిమాలకు వెళ్తారు కదా పేరెంట్స్ అందరూ. అప్పట్లో సినిమా అంటే అదేదో ఇంట్లో సినిమాలు వచ్చేవి కాదు, సినిమాలకు వెళ్తారు కదండి. వెళ్ళేటప్పుడు టీం అంతా బయటకు వెళ్తారు, వాళ్ళు ఒక్కళ్ళనే పక్కన వదిలేసి వెళ్తారు. ఇంట్లో చాలామంది ఆ ఫ్రెండ్స్కి వెళ్ళని జరిగేది. ఈ సమాజంలో వాళ్ళు ఇవన్నీ దాటుకుంటారండి పాపం, ఇవన్నీ ఫేస్ చేస్తారు, బయటకు వస్తారు, చదువుకుంటారు. ఏం ఆశ పెట్టుకుంటారు తెలుసా? చదివేటప్పుడు ఏం ఆశ ఉంటుంది తెలుసా? నేను కనుక ఐఏఎస్ అయితే, ఐపీఎస్ అవుతాయి, ఇంకోటి అయితే నన్ను సమాజం ఇలా చూడదు కదా, నాకు గౌరవం వస్తుంది కదా అని చదువుతారు. వాళ్ళు చదవడానికి కారణమే అది. నాకు ఈక్వాలిటీ కావాలనే కసితో లోపల ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే మిగతా విషయాల్లో వాళ్ళకి ఈక్వాలిటీ ఉండదు. అంతెందుకండి మీరు చెప్తాను, డిఫరెంట్ లేబుల్డ్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా వివక్ష ఎంత ఉంటుందంటే, జనరల్గా మనం ఇండియన్ కల్చర్లో, ఫారిన్ కల్చర్లో ఎంత దారుణం ఉండదు. బాడీని చూసి పెళ్లి చేసుకుంటాం. మన కల్చర్లో మనం మనిషి షేప్ చూసి, బాడీ చూసి, వాళ్ళు అందంగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా లేదా, కాళ్ళు చేతులు సవ్యంగా ఉన్నారా పెళ్లి చేసుకుంటాం. మీరు ఆలోచించండి, దివ్యాంగులకి నిజంగా సొసైటీలో వాళ్ళకి లైఫ్ పార్ట్నర్స్ అయినా సరిగ్గా దొరుకుతారా? అంత మంచి ఉన్నోళ్ళు అన్ని సమాజంలో బోళ్ళంత వివక్షకు గురవుతారు. అప్పటికే వాళ్ళకి ఆత్మన్యూన్యత చాలా పెరిగిపోయింది. బయటికి రావాలంటే భయం, వాళ్ళని జడ్జ్ చేస్తారని భయం. మీరు చూడండి, రోడ్డు దాటేటప్పుడు కొంతమంది డబ్బులు లేని, అంటే స్తోమత లేని దివ్యాంగులు పాకుతుంటారు కింద, మీరు చూసి ఉంటారు. అంతకంటే మానవహేమైన ఇది పని ఏమైనా ఉంటుందా? బట్ స్టిల్ వాళ్ళకి హెల్ప్ చేసిన మనుషులు పెట్టుకోలేక రోడ్ల మీద పాకుతుంటారు కింద. వీళ్ళందరి కోసం నా వంతుగా నేను చేస్తాను, నేను ప్రపంచానికి చెప్పాలి లేదా ఇంకొకరికి సమాధానం చెప్పాలి అనుకోవట్లేదు. కరెక్ట్, చాలా నిస్పృహలో ఉంటారు, అసలు చాలా ఇదిగా ఉంటారు, ఇంకోవారిని చూస్తారని సిగ్గుపడుతూ ఉంటారు. అంతెందుకండి, ఇప్పటికీ చెప్తున్నా, నేను సివిల్స్ పాస్ అయ్యాక నాకు చాలా ధైర్యం వచ్చింది. ఇప్పటికీ కూడా ఏ టీవీ ఛానల్ అయినా నా కాళ్ళు చూపిస్తే నాకు నచ్చదు, నాకు అసలు నచ్చదు. నన్ను మంచిగా చూపించండి, నా కాళ్ళు ఎందుకు మీరు చిత్రీకరిస్తారు, దానికి సింపతి చూపించాలనుకుంటున్నారా అనిపిస్తుంది నాకు మనసులో. నాకు వస్తుంటారు కదా, కావాలని నా కాళ్ళు తీస్తుంటే కోపం వస్తూ ఉంటుంది. నేను చెప్పి ఆ వీడియోస్ తీసేయండి నన్ను అరుస్తూ ఉంటాను అనమాట. నాకేమో ఒకళ్ళు ఎవరో అవార్డు ఇవ్వడానికి నీ పెద్ద అవార్డు ఇస్తామని చెప్పి వాళ్ళు వీడియోగ్రాఫర్ని పంపించి నాకు కాళ్ళ నుంచి బాడీని తీస్తుంటే నా కాళ్ళు ఎందుకు తీస్తారు, మీకేం సంబంధం? హౌ డేర్ యూ డూ దాట్? సో అంటే ఇంత ఆవేశం నేను బయటికి చెప్పను ఎప్పుడు, కానీ బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. అంటే నన్ను చూపించిన వాళ్ళు ఇంకోళ్ళు చూపిస్తారు, నాకేంటి, నాకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నా కసితో నేను జీవితంలో జీవిస్తున్నానండి, నాకు అన్నీ ఉన్నాయి. కానీ నాలాంటి కొన్ని వందల వేల మంది నాకు తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుభవించే బాధలు తెలుసా, అది దాటుకుని వెళ్ళి ఏమనుకుంటారు తెలుసా? మా చెల్లి నన్ను ఈక్వల్గా చూస్తుంది కదా, మా అన్న నన్ను ఈక్వల్ చూస్తాడు కదా, మా చుట్టాలు నన్ను ఆ రోజు అవమానించారు, వాళ్ళు ఆ రోజు ఈక్వల్గా చూస్తారు కదా చదువుతాడు. ఒక అబ్బాయి అమ్మాయి చదువుకుంటారు, దాన్ని వీళ్ళు క్వశ్చన్ చేస్తారు. వీళ్ళంటే ఏమన్నారు నేను కూడా చెప్తాను. చాలామంది డిబేట్ని రాంగ్గా తీసుకెళ్తున్నారు. బాలలత మేడంకి కోటా సిస్టమా లేదా కోటా వద్దని క్వశ్చన్. చాలామంది కూడా ఏమంటున్నారంటే బాలలత గారు, స్మితా సబర్వాల్ చేసినటువంటి ట్వీట్లో టోటల్ యూపీఎస్లో 22 or 24 కోటాస్ ఉంటాయి అనుకుంటా. అందులో మేజర్గా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి నుండి కాకుండా మిగతా ఏ సర్వీసెస్లోకైనా వీళ్ళకి అవకాశం చెప్పారు. ఆ భాషలు ఇవే కదండి ఇంపార్టెంట్. అంది చూసారు ఇట్లా ప్రీమియర్ అని విన్నారా, చదివారా? ఇవే కదా ప్రీమియర్. మాకు సమానత్వం, డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి సమానత్వం రావాలంటే వీటిలోంచి రావాలి కదా. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, నేను ఇక్కడ కోటా గురించి మాట్లాడలేదు, అది రాంగ్, బయటికి రాంగ్గా తీసుకెళ్తున్నారు. ఇది బాలలత వర్సెస్ స్మిత కాదు, ఇది డిబేట్ ఈజ్ ఆల్ అబౌట్ డిఫరెంట్ లేబుల్డ్ పీపుల్. ఎవరైతే సొసైటీలో చాలా డిఫరెంట్గా వాళ్ళు కాళ్ళలో, చేతిలో, కళ్ళలో, వెనుకిల్లో ఏదో ఒక లోపం, ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళని ఎయిర్లైన్స్ వాళ్ళు పైలట్గా సెలెక్ట్ చేస్తారా? ఎవరన్నా అపాయింట్మెంట్ ఇస్తారా ఎయిర్లైన్స్ వాళ్ళు? ఫస్ట్ క్వశ్చన్ ఆవిడ అడిగింది. సెకండ్ క్వశ్చన్,
ఒక డిఫరెంట్ లేబుల్ డాక్టర్ సర్జరీ చేస్తే నువ్వు ట్రస్ట్ చేస్తావా, నువ్వు ఆ డాక్టర్ని నమ్ముతావా? Yes. అలాంటప్పుడు ప్రీమియర్ సర్వీస్లైన ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో వీళ్ళు ఎందుకు అని అడిగారు ఆవిడ. నేనంటాను ఫస్ట్ క్వశ్చన్, తను ఒక గవర్నమెంట్లో ఉన్న అధికారి. మీరు గవర్నమెంట్లో లేరు, నేను అసలు గవర్నమెంట్లో రిజైన్ చేశాను, నేను లేము. మనకి మన ఒపీనియన్స్ పబ్లిక్లో ఆ విధంగా వెల్లడించే హక్కు ఉందేమో, ఉంటే లేదు మనకు కూడా. ఒక వర్గాన్ని హేయమైన మాటలు మాట్లాడే లేదు, ఆవిడకి ఉందేమో అనుకుందాం కొంతసేపు. మనకైతే ఉందేమో, ఆవిడకైతే యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్ ఆవిడకి లేదు. ఫస్ట్ థింగ్. రెండో క్వశ్చన్ నాది, గవర్నమెంట్ పాలసీ, కాన్స్టిట్యూషన్, తర్వాత వీటన్నిటికి మించి వీళ్ళకి కొన్ని రైట్స్ ఉన్నాయి. అవును, దట్టు గవర్నమెంట్ సర్వీస్లో చేస్తూ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనేది టూ హై ఉండాలి ఖచ్చితంగా. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఇండియా అనేది ఇంక్లూజివ్ సొసైటీ, డైవర్సిఫైడ్ సొసైటీ. అందరికీ దేశంలో హక్కులు ఉంటాయి, అందరికీ దేశంలో ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉంటాయి. అది జడ్జ్ చేయాల్సింది ఎవరు? జడ్జ్ చేయాల్సింది డిఓపిఎన్టీ అని ఒక మినిస్ట్రీ ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. పార్లమెంట్ ఉంది చట్టాలు చేయడం దీని మీద, ఇలాంటి అంశాల మీద. వీళ్ళిద్దరు తప్పు చేస్తే క్వశ్చన్ చేయడానికి జ్యుడిషియరీ ఉంది, వాళ్ళదే డిబేట్. వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్ టేబుల్ కమ్యూనిటీ కానీ, అది ఎస్సీ కమ్యూనిటీ కానీ, ఎస్టీ కమ్యూనిటీ కానీ, ఓబీసీ కమ్యూనిటీ కానీ ఉండాల్సిందే ఒదిగి. అవునా? ప్రపంచంలో ఏ రిజర్వేషన్, ఏ కేటగిరీ ఎవడైనా సరే కాన్స్టిట్యూషన్, పార్లమెంట్, జ్యుడిషియరీకి ఉండాల్సింది. నా క్వశ్చన్ ఏంటంటే, ఈవిడ స్మిత ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రాబ్లం ఏంటంటే, ఆవిడ రాసేసారు దాని మీద కొన్ని వందల వేల మంది చర్చకు దిగారు. ఫస్ట్ 24 అవర్స్లోనే చాలా చర్చ జరిగింది. ప్రియాంక చతుర్వేది అని చెప్పి శివసేన ఎంపీ కూడా రెస్పాండ్ అయింది, అలానే సుప్రీంకోర్టు అడ్వకేట్లు రెస్పాండ్ అవుతున్నారు ఆమెకి. బట్ తను రిట్రీట్ అవ్వట్లా, తను రిట్రాక్ట్ చేసుకోవట్లేదు, తన స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవట్లేదు, విత్డ్రా చేసుకోవట్లేదు. అంటే ఏంటి ఆమె స్టేట్మెంట్ తప్పు కాదు అని అర్థమా, లేదా మీకు అర్థం కాలేదా? నేను కూడా పెట్టారు కదా, నా గొంతు వణుకుతున్నా నిజమే మాట్లాడతానని. నేను చెప్తున్నాను, నన్ను చంపేసిన నేను కూడా నిజమే మాట్లాడతాను. ఈ విషయంలో నేను మాట్లాడకపోతే నేను బతుకున్నా, నా ఎగ్జిస్టెన్స్ ఉండదు. బాలతని ఎవరైనా ఏమైనా అనుకుని భూమి మీద ఈమెకి ఎందుకు ఎదురు చెప్తుంది, ఇది చేయట్లేదా, కోచింగ్ సెంటర్ నడపట్లేదా, అది నా ప్రొఫెషన్. నేను జాబ్ చేస్తూ కోచింగ్ సెంటర్ నడపట్లేదు. కానీ బాలత గారు సూటిగా ఒక విషయం మిమ్మల్ని అడగాలి అని అంటే, చాలామంది వెల్ అసెట్ లైక్ మంచి పేరు సంపాదించిన బ్యూరోక్రాస్ట్లలో స్మితా సబర్వాల్ కూడా ఒక మంచి పేరు సంపాదించుకున్న బ్యూరోక్రాస్టే. అలాంటి ఆఫీసరు ఈ ట్వీట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించే ట్వీట్ చేస్తుంది. ట్వీట్లో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయా? ఆమె అసలు వెనక్కి కూడా తగ్గకపోవడానికి గల బలమైన కారణం ఏంటి? విత్డ్రా చేసుకోకపోవడానికి అంత ఈగో ఏముంది అందులో? మీ మనోభావాల కంటే అంత పెద్దది కాదు. ఒకటి చెప్తాను, తన పర్సనల్ ఒపీనియన్ నేను ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తాను. మీ పర్సనల్, భూమి మీద ఎవరికైనా వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ ఉండొచ్చు, నాకు ఉండొచ్చు. ఓకే, తనకి నిజంగా అలా ఉండొచ్చేమో, దాన్ని కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను. తను నిజంగా డిఫరెంట్ లేబుల్ వాళ్ళు ఆ పోస్ట్కి పనికిరారు అనే ఆలోచన ఉందేమో, ఐ స్టిల్ రెస్పెక్ట్ ద స్టేట్మెంట్ ఎట్ హర్ పర్సనల్ లెవెల్, రైట్? ఇలా మీలాగా నలుగురు కూర్చున్నప్పుడు మాట్లాడుకోవచ్చేమో తను మ్యాక్సిమం. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక పబ్లిక్ డొమైన్లో, ఎందుకంటే ఇప్పుడు నేను చాలా ట్రూత్ చెప్పాలి, ట్రూత్స్ కొన్ని మాట్లాడాలి. ఇప్పుడు మీరున్నారు, మీరు సిగ్నేచర్ స్టూడియోస్ చైర్మన్, నేనున్నాను, నేను సిఎస్బిఎస్ అకాడమీ నడిపిస్తున్నాను. మనం డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ఎంతవరకు ఉద్యోగాలు ఇస్తాం? కదా కదా. వాళ్ళు రాగానే మనం ఏం ఆలోచిస్తాం? వీళ్ళు ఇంత కష్టపడగలరా, వీళ్ళు ఇక్కడ దాకా రాగలరా, ఇలా ఆలోచిస్తారు ఉంటారు. అంటే నేను నా ఎగ్జాంపుల్ ఎందుకు తెచ్చు అంటే జనరలైజ్ చేస్తున్నాను, నేను అలా ఆలోచించను, నేను అలా ఆలోచించి జనరలైజ్ చేసి చెప్తున్నాను. నేను ఆలోచిస్తాం కదా మనం. అట్లా చాలా కంపెనీస్ వాళ్ళు డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అదొక ఎంపతీలానో, అంటే మేము జాలదలు ఇస్తున్నాము, వాళ్ళు ఏం చేత కాదు అనే ఫీలింగ్ ఉంది. ఈ మధ్య కొత్తగా ఏమైందంటే వీళ్ళకి కంపెనీ సిఎస్ఆర్ రూల్స్ కింద వాటి కింద ఇటు కింద కొంచెం కంపెనీస్కి కొన్ని ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కింద కొన్ని ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు ఇస్తున్నారు. అది కూడా ఇచ్చి చూపించుకుంటున్నారు తెలుసా. మేము ఈ సంవత్సరం 5 డిజేబుల్ వాళ్ళని ఇచ్చాము, మేము ఈ సంవత్సరం 5 డిజేబుల్ వాళ్ళని మేము ఇది చేసాము, ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము, గొప్ప చెప్పుకుంటున్నారు, అదేదో ఫ్రీ గిఫ్ట్ ఇచ్చినట్టు. ఇటువంటి ఇప్పుడిప్పుడే కొంచెం మార్పు తేయడానికి నా పర్సనల్ లెవెల్లో నేను ఎంత కష్టపడ్డా నాకు తెలుసు. నేను అంటే బయటికి నేను మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ నెంబర్ 1కి ఉత్తరాలు రాసానా, లేకపోతే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తానా బయటికి చెప్పను. కానీ గవర్నమెంట్ పాలసీ మేకింగ్లో డిఫరెంట్ లేబుల్ విషయంలో చాలా పోరాటాలే చేసాం. నా తరపున, చాలా ఆర్గనైజేషన్స్ తరపున. అన్నీ చెప్పుకోకూడదు, ఇది చెప్తే ఏమైందంటే మ్యామ్ ఒక యాక్టివిస్ట్ అయిపోయింది అనే దీనిలోకి వెళ్ళిపోతారు. నేను ఆగాను. థింగ్ ఏంటంటే నాకు కావాల్సింది వీళ్ళకి ఇప్పుడిప్పుడే ఉద్యోగాల కోసం మేము స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. నేను రీసెంట్గా దుబాయ్కి వెళ్ళినప్పుడు చూశాను, లోకల్గా కూడా చూశాను, కేఎఫ్సీలో
మాటలు రాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, బ్లైండ్ వాళ్ళకి వస్తున్నాయి, కొందరికి కాలు లేకపోయినా సరే వాంటెడ్లీ దే వాంట్ టు, అంటే వీళ్ళని వివక్ష చూపించకూడదు, మనమంతా ఒకటి అని చెప్పడానికి కొన్ని ఆర్గనైజేషన్స్. మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు ఈసారి వెళ్ళినప్పుడు. మీ ఆర్గనైజేషన్స్ని అక్కడ ఉన్న వాళ్ళ ఇన్ఛార్జెస్ని, మేనేజర్స్ని అడగండి. తక్కువేం చేయరు, అవసరమైతే కొంచెం ఎక్కువే చేస్తారు. క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, నాకు కావాల్సిన క్వశ్చన్ ఇది, ఇప్పుడిప్పుడే జాబ్స్ వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే వస్తాయి. ఈవిడ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నారు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్గా యాక్ట్ చేస్తున్నారు, సివిల్ సర్వెంట్ అయిన కూడా. దాన్ని కూడా నేను తప్పు పట్టట్లేదు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇవి పెట్టిన కంప్లీట్ ట్వీట్ వల్ల ఎంతమంది మనసుల్లో వెళ్ళిపోయిన చిన్న చూపు. ఆల్రెడీ సామాజికంగా చిన్న చూపు ఉంది, ఆర్థికంగా చిన్న చూపు. ఇలాంటి ట్వీట్ మేము ఖండించకపోతే ఇంకొకరికి అదే అభిప్రాయం వస్తుంది, ఇంకో 10 మంది చేస్తారు. ఆ ట్వీట్లో అంత మర్మం ఉందంటారా? మీ మనోభావాలు దెబ్బతిని అంత పెద్ద? నేను అడుగుతాను మహేందర్ గారు, నేను అడుగుతాను, మీరు ట్వీట్ చదివారు కదా, మీరు ఏ కమ్యూనిటీ నాకు ఇప్పటివరకు తెలియదు ఈ క్షణం వరకు. మీ సమాజం గురించి ఒక రాశారనమాట ఒకళ్ళు, ఇది ఇలాంటి బ్లాంకెట్ స్టేట్మెంట్స్. ఒకవేళ నిజంగా మేము పనికి రాకపోతే వీ డూ అగ్రీ, అది ఎవరు చెప్పాలి? గవర్నమెంట్ చెప్పాలి. మీ సమాజం గురించి మీ మీద ఎవరైనా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇస్తే, బ్లాంకెట్ స్వీపింగ్ స్టేట్మెంట్, అది స్వీపింగ్ స్టేట్మెంట్. ఆవిడ ఏం చెప్పారు? అందరు డిఫరెంట్ లేబుల్లో, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు డిఫరెంట్ లేబుల్, ఈజ్ దర్ ఎనీ అపాయింట్మెంట్స్ ఆఫ్ ఆర్ హైరింగ్స్ ఫర్ విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ లేబుల్ ఇన్ ఎయిర్లైన్స్, ఆర్ విల్ ఎనీ సర్జన్ ఫ్రమ్ డిఫరెంట్ లేబుల్ కేటగిరీ ఇఫ్ హీ డస్ సమ్ సర్జరీ విల్ యూ ట్రస్ట్ హిమ్ అని ఇలాంటివి ఇచ్చారు. నేను అడుగుతాను, మీ కమ్యూనిటీ గురించి సేమ్ ఇట్లాంటి బ్లాటెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఆ కమ్యూనిటీ ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న కమ్యూనిటీ, ఇప్పుడిప్పుడే అది మొక్క అయింది, ఇంకా చెట్టు కూడా కాల, చిన్న కమ్యూనిటీ అది. వాళ్ళు పాపం చాలా అన్ని వల్నరబుల్ సెక్షన్స్ కన్నా వీళ్ళు ఇంకా చాలా వల్నరబుల్ సెక్షన్ అనమాట. ఇంట్లోనే ఫేస్ చేసి వస్తారు, సమాజంలో ఫేస్ చేస్తారు. ఇట్లాంటి ఎంపతి లేకుండా స్టేట్మెంట్స్ వాడటం వల్ల ప్రభావం చాలా డేంజరస్గా ఉంటుంది. మనకి దీన్ని ఒక ట్వీట్ లాగా చూస్తున్నాం, కానీ దీని వెనకాల పరమార్థం ఏంటి అంటే, ఇట్స్ క్వశ్చనింగ్ బిగ్ థింగ్స్ ఆఫ్ దర్ ఎబిలిటీ. నీ యొక్క శక్తి సామర్థ్యాన్ని, మొత్తం నీ కమ్యూనిటీ యొక్క శక్తి సామర్థ్యాలను క్వశ్చన్ చేస్తే మీరు ఊరుకుంటారు. అంటే ఇదే క్వశ్చన్ నేను అడుగుతున్నాను ఇప్పుడు మీకు మీడియా ముఖంగా. ఇలాంటి స్టేట్మెంట్లో ఒక ఎస్సీ కమ్యూనిటీని కానీ, ఎస్టీ కమ్యూనిటీని కానీ, ఓబీసీ కమ్యూనిటీని కానీ, మహిళా కమ్యూనిటీని ఇంకెవరిని అడగమనండి. బట్ ఇందాక మీరు చాలా గొప్పగా చెప్పిన విషయం ఏంటంటే, డిఫరెంట్ ఎబిలిటీస్ ఉన్న ఈ మీకు సంబంధించిన మనుషులు కావచ్చు, లేకపోతే దివ్యాంగులు కానీ ఎప్పుడు ఎక్కడ స్ట్రైక్ చేయటం చూడలేదండి మేము. పెన్షన్స్ రానప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ తిరగటము, ఉద్యోగాలు రానప్పుడు కూడా ఇది చూపెట్టడం, ఎప్పుడు కూడా గొంతెత్తి ప్రొటెస్ట్ చేసినట్టు నిజంగానే చూడలేదు. కొంతమంది రిజర్వేషన్స్ రానప్పుడు ఆ రోజుకి ఆ రాత్రికి కొన్ని కుల సంఘాలు అన్నీ కలిసి చేసాయి, కానీ ఎప్పుడు కూడా మీ కమ్యూనిటీ వాళ్ళు చేయలేదండి. అవును, చేయలేరు కూడా. ఎందుకంటే వాళ్ళు వీడు అనుకున్న చాలా సాఫ్ట్ హార్టెడ్. వాళ్ళని ఈవిడ ఎక్కడ టచ్ చేయకూడదు అక్కడ టచ్ చేశారు. విషయం ఏంటంటే, విత్డ్రా చేసుకోకపోవడానికి అంత బలమైన ఇదే ఉందండి అందులో. అది సొసైటీ మొత్తానికి దానికి ఆన్సర్ తెలుసు. ఆవిడ ఎందుకు విత్డ్రా చేసుకోవట్లేదు కారణం చెప్పండి, మీరు చెప్పండి ఎందుకు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఆవిడకి అహంకారం. పెద్ద స్టేట్మెంట్ అవుతుంది మళ్ళీ అది. మరి ఆవిడ అహంకారమే కదా, ఆవిడకి అహంకారం వల్లే. అంతకంటే మించిన రీజన్ ఏముంటుందో నాకు తెలియదు. ఇప్పుడు పబ్లిక్ తన పర్సనల్ విషయాలు మనం ఏం మాట్లాడలేదు. మీకు 2 విషయాలు చెప్పాలి, ఎప్పుడు జనరల్గా మాట్లాడాను, కానీ ఈ 4 రోజుల నుంచి మాత్రం మాట్లాడ తప్పదు. తనకు సంబంధించి అవుట్లుక్ మ్యాగజైన్ అనుకుంటా ఆవిడ గురించి ఒక ఆర్టికల్ రాశారు. ఆవిడ పేరు రాయకుండా ఆవిడ గురించి అంతా రాశారు. వాళ్ళపైన ఆవిడ డిఫమేషన్ సూట్ వేశారు. ఆర్టికల్ రాసినప్పుడు అప్పట్లో నేను జాబ్ చేస్తున్నా, దాదాపు 12 ఏళ్ల క్రితం ఇన్సిడెంట్ అనుకుంటా ఇది. జాబ్ చేస్తుంటే ఆ టైంలో మా వాళ్ళందరూ ఒకటి ఆర్గనైజ్ చేస్తారు, క్యాండిల్ లైట్ మార్చ్ ఇన్ నెక్లెస్ రోడ్. బికాజ్ ఒక మహిళ గురించి ఇంత అసభ్యంగా రాస్తారా అని ఒక స్టేట్మెంట్. అంత అసభ్యంగా ఉందో లేదో పక్కన పెట్టినా ఒక మహిళ గురించి ఇలా రాయటం తప్ప నాకు అనిపించింది. నేను ఆవిడ తరపున క్యాండిల్ లైట్కి వెళ్ళాను. ఆవిడకి తెలియదు అదంతా. వెళ్ళాను, నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక క్వశ్చన్. లాస్ట్ ఇయర్ అంటే ఆవిడ హక్కు భంగమైంది, ఒక్కదాని హక్కు. ఆవిడ కోసం ప్రపంచం వచ్చింది, మేమందరం వెళ్ళాం. లాస్ట్ ఇయర్ ఆవిడ ఇంట్లో ఒక తహసీల్దార్ దూరాడని చెప్పి ఆవిడ కేసు పెట్టింది. అతని పైన అతను రిమాండ్కి వెళ్ళాడు కూడా, మీరు వినే ఉంటారు ఇదంతా. సో వీటన్నిటిలో ఆవిడ హక్కుల గురించి సమాజం మొత్తం స్పందించింది. ఇన్ఫ్యాక్ట్ మహిళా సంఘాలు కూడా ఆవిడపైన ఆర్టికల్ రాసినప్పుడు గట్టిగా కొట్టాయి. తర్వాత ఎవరు ఐస్ క్యాండీ అది అన్నారని కూడా, ఆవిడ గురించి ఎవరు అన్నారని కూడా అందరం ఖండించాం. సమాజం మొత్తం ఖండించి అందరం ఖండించాం. తన హక్కులకి అంత రెస్పెక్ట్ ఇస్తుంది ఆవిడ, ఎక్కడ తగ్గలేదు తన హక్కులు ప్రొటెక్ట్ చేసుకునేటప్పుడు. తన హక్కులు కొంచెం కోల్పోయినా తన ఐఏఎస్ కాబట్టి తనకేం ప్రాబ్లం రాదు, బట్ స్టిల్ షీ స్టూడ్ ఫర్ హర్ రైట్స్ కదా. ఇప్పుడు నేను అంటాను, తను ఎలిటిస్ట్, ఐఏఎస్, ఫ్యూడలిస్టిక్ అనుకుందాం కొంచెం. మేమందరం
అంటే నా సమాజం అంటే నేను కాదు, నేను దాన్ని దాటేసి ఎప్పుడో వచ్చేసాను. నా సమాజం వెనకాల ఉన్న సమాజం మొత్తం కూడా వల్నరబుల్. వాళ్ళు వచ్చి మాట్లాడే శక్తి కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు చాలా చాలా కఠినంగా వాళ్ళతో ఉంటారు. అంటే వాళ్ళు కఠినంగా ఉంటూ అన్నీ తట్టుకుని ఏడు పాపుకుని బతుకుతుంటారు. దేవుడు వాళ్ళకి చేసిన నేరం కావచ్చు, వాళ్ళకి చేసిన పాపం కావచ్చు, మంచి కావచ్చు, ఎందుకు కొంతమంది సెలెక్ట్ చేసుకుని అలా చేశాడో ఇంకా ప్రపంచానికి సమాధానం లేదు. అందరూ క్వశ్చన్ ఏంటంటే పుట్టించినప్పుడు అందరూ ఒకళ్ళలా పుట్టించాలి కదా, అందరికి ఒకటేలా ఇవ్వాలి కదా. అందరినీ 2 కాళ్ళు ఇచ్చి నాకు 2 కాళ్ళు లేకుండా ఎందుకు పుట్టించాడు దేవుడు అంటే క్వశ్చన్ ఏంటి? దేవుడిని అన్నీ ఎందుకు స్పెషల్గా సెలెక్ట్ చేసుకున్నాడంటే వీటికి ఆన్సర్స్ వాళ్ళు ఎత్తుకుంటూ వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ మీద నీ ప్రతాపం ఏంటి? నీతో సమూజ్జీలు ఇంకో ఐఏఎస్ మీద రాసుకోవట్వి మేము అడగంగా. ఇంతవరకు ఎప్పుడు రాలేదండి బయటకు. నేను కూడా వాడి మీద నాకు పర్సనల్గా ఎటువంటి కక్ష లేదు. కొన్నిసార్లు వ్యక్తిగత దూషణలు చేయకపోయినా మీరు అందంగా ఉన్న వాళ్ళకి ఐఏఎస్లు ఐపీఎస్లా అని ఆమె మీద వ్యక్తిగతంగా దూషణకు దిగాల్సిన ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ నేను ఏం మీనింగ్ అంటే సమాజంలో ఎట్లా వెళ్ళిపోయింది, డిఫరెంట్ లేబుల్ పీపుల్ని టచ్ చేయడానికి చూడటానికి కూడా ఇష్టపడరు చాలామంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ముందుకు వస్తే అది అపశకునంలాగా అశుభంలాగా ఫీల్ అయ్యే పరిస్థితి కూడా ఉన్నాయి సమాజంలో. ఈ ఓవర్ మీడియా కానీ వీళ్ళందరూ కానీ ఎక్కువ అందం మీద వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల వీళ్ళందరూ చాలా ఆత్మన్యూనత గురవుతారు. ఓవరాల్గా వీళ్ళ కాన్ఫిడెన్స్ నింపాలి అంటే అందరూ ఎవరైనా ఎనీబడి కెన్ కమ్ అండ్ కంపీట్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఇన్ లైఫ్. అక్కడ ఐఏఎస్ అనేది ఒక సింబాలిజం వర్డ్ అంతే. వాళ్ళు ఎవరైనా ఏ రంగంలోనే, ఇప్పుడు మీలాగా పెద్ద మీడియా సంస్థ పెట్టుకోవచ్చు, వాళ్ళు కూడా ఏదైనా చేయొచ్చు. దానికి అందానికి సంబంధం లేదు అని నేను చెప్పదలుచుకున్నా దీని దృష్ట్యా. అంటే ఆవిడ కూడా కాదు, అందగత్తెలు కాళ్ళు చేతులు ఫుల్గా పరిగెత్తేసే స్మార్ట్గా ఉన్నవాళ్ళే ఐఏఎస్లు అవ్వక్కర్లేదు, విల్ పవర్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఐఏఎస్లు అవ్వచ్చు అని దీని మీనింగ్ అనమాట. నిజంగానే ప్రభుత్వాల్లో దివ్యాంగుల మీద కానీ డిసేబిలిటీస్ ఉన్న పర్సన్స్ అన్నిటి మీద ఎలాంటి రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎలాంటి కేరింగ్ చూపించాలి మీ పట్ల, ఎలాంటి జియోలు కానీ రిజర్వేషన్ సిస్టమ్ కానీ రావాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాలు నిజంగానే మిమ్మల్ని ఎంత బాగా పట్టించుకుంటున్నాయి అంటే ఏం చెప్తారు మీరు? మీరు దుబాయ్ లేనంటున్నారు, లండన్ వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, దుబాయ్లో ఏసీటీకైనా వెళ్ళండి, అంటే దుబాయ్ దగ్గర ఉన్న ఏసీటీకైనా వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. చాలామంది వ్యూవర్స్ కూడా అన్ని దేశాల నుంచి చూస్తుండొచ్చు. ఇది ఇండియాలో ఉన్నంత దారుణమైన పరిస్థితులు వాళ్ళకి అక్కడ లేవు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ, వాళ్ళ పార్కింగ్ సపరేట్, ప్రతి చోట ఎవ్రీథింగ్ షుడ్ బి డిజేబుల్ ఫ్రెండ్లీ. వాష్రూమ్స్ కూడా సపరేట్గా ఉంటాయి, అంత బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ ఇండియాలో కూడా ఉన్నాయి వాళ్ళ కోసం సపరేట్గా. ట్రూ, బాగా గమనించారు. ఇండియాలో సుగమ్య భారత్ అభియాన్ అని ఒకటి స్టార్ట్ చేస్తారు 2015లో. యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అంటాం. అది ఏమవలా. కానీ వీటన్నిటి మీద యాజిటేట్ చేయాలి, ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడం కానీ, ప్రభుత్వం నెమ్మదిగా మా పైన హెల్ప్ చేస్తేనే ఉద్దేశంతో అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు వెళ్ళి పోరాటం చేసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచన కూడా వాళ్ళు పెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇండియా డిఫరెంట్ లేబుల్కి సంబంధించి ఇండియాలో చాలా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఒక టెంపుల్లోకి డిఫరెంట్ లేబుల్ వాళ్ళు వెళ్ళలేరు, టెంపుల్కి వెళ్ళాలన్నా కష్టమే, ఒక గవర్నమెంట్ బిల్డింగ్కి వెళ్ళాలన్నా కష్టమే, ర్యాంపులు సరిగ్గా ఉండవు, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా కష్టమే, అంత ఎందుకంటే ఏటీఎంకి వెళ్ళాలన్నా కష్టమే. ఆర్టీసీ బస్సు ఇప్పుడు అందరూ, నేనంటే కార్ ఎఫర్ట్ చేయగలను, నేను ఎప్పుడు ప్రయాణం చేస్తుంటాను, కాస్ట్లీ కార్ కూడా ఎఫర్ట్ చేయగలను. కానీ ఎవరికైతే డబ్బులు లేవో ఆర్టీసీ బస్ ఎక్కగలరా? అవునండి, చాలా కరెక్ట్గా నేనే ఉన్నా ఆర్టీసీ బస్ ఎక్కగలనండి. గవర్నమెంట్కి ఏదైనా చెప్పుకోవాలంటే ఆ మెట్లెక్కి వెళ్ళాలి, కొన్ని చోట్ల లిఫ్ట్ ఉండవు. కరెక్టే కదండి, మరి చాలా పెద్ద సమస్య కదా ఇది. అలాంటిది ఇండియాలో ఇంత పెద్ద సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల గురించి ఆవిడ స్పందిస్తే మేము చాలా సంతోషపడేవాళ్ళం కదా. ఈ సమస్యల గురించి ఆవిడ స్పందించి ఈ సమస్య గురించి ఆవిడ మాట్లాడితే మేము చాలా చాలా సంతోషపడేవాళ్ళం. కానీ ఆవిడ అసలు వీళ్ళు ఎందుకు ఈ ప్రీమియర్ సర్వీస్, అసలు వీళ్ళు ప్రీమియర్ సర్వీస్లో లేకపోతే ఈ సమస్యల గురించి స్పందించేవాళ్ళు కూడా ఉంటారు కదా. అసలే పార్లమెంట్లో ఒక్క డిఫరెంట్ లేబుల్ కూడా లేరు. ఇంతకుముందు జైపాల్ రెడ్డి గారు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆయన కూడా లేరు, చనిపోయారు. ఆయన బాగా ఫేమస్ పార్లమెంటేరియన్, సౌత్ ఇండియా నుంచి. ఇలాంటి ఇష్యూస్ నిజంగానే డిసేబిలిటీస్ వాళ్ళ మీద వచ్చినప్పుడు మాట్లాడడానికి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక్క పర్సన్ లేకపోవటం మొదటిసారిగా అనిపించిందా ఏమన్నా? అవును, జైపాల్ రెడ్డి గారు బతుకుంటుంటే నాకు 2 వ్యక్తులు బాగా గుర్తొచ్చారు. ఈ 4-5 రోజుల నుంచి 2 వ్యక్తులు గట్టిగా గుర్తొచ్చారు. ఒకళ్ళు జైపాల్ రెడ్డి గారు బతుకుని ఉంటే, ఇది విని ఉంటే, ఈ స్టేట్మెంట్ విని ఉంటే ఆయన రెస్పాన్స్ ఎలా ఉండేది. నేను తెలంగాణ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా ఆయన అడుగుతున్నాను. జైపాల్ రెడ్డి గారు అంటే ఆయన చాలా అభిమానం అంట, ఆయన గురువులా భావిస్తారంట. ఒకవేళ ఆయన బతుకుంటే ఆయన ఎలా రెస్పాండ్ అయ్యాలో ఒకసారి ఆలోచించండి. 2, రామోజీరావు గారు, దీనిలో నేను కులం మతం ఏం మాట్లాడలా, ఆయనకి
స్పెసిఫిక్గా ఈ ఆ మూవీ ఎందుకు తీశారంటే సమాజంలో ఒక స్పృహ తీసుకురావాలి. డిఫరెంట్ లేబుల్ వాళ్ళని మీరు హీనపరచొద్దు, వాళ్ళు ఈక్వల్లీ పవర్ఫుల్, దే కెన్ బికమ్ బెస్ట్ పర్ఫార్మర్స్ ఇన్ ఎనీ ఫీల్డ్ అని ప్రూవ్ చేయడానికి ఆయన సినిమా తీశారు. ఆ తర్వాత అది హిట్ అయిద్దా లేదా అలాంటి సోషల్ థీమ్స్ చేసేటప్పుడు ఎవరు చెప్పలేరు, కానీ అది హిట్ అయింది, అది వేరే విషయం. ఆయన బతుకుని ఉంటే నిజంగా ఇంకా బాగా రెస్పాన్స్ వచ్చేదేమో ఈనాడు పేపర్ నుంచి కూడా. నాకు చాలా అనిపించింది. ఒక ప్రశ్న మిమ్మల్ని సూటిగా అడగవచ్చా? మీకు మనసుకు నొప్పించినా సరే, చాలాసార్లు ఒక రిజర్వేషన్ సిస్టమ్ ఒక ఎస్సీ వర్గాన్ని కానీ ఎస్టీ వర్గాన్ని కానీ లేదా వాళ్ళ కులం మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకుడిగా ముందుకు రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. అవును. మీకు వచ్చినటువంటి ఈ ఇష్యూ ఖచ్చితంగా ఫ్యూచర్లో కానీ గతంలో కానీ బాలలత గారు పొలిటికల్గా ట్రై చేశారు, రాలేకపోయారు. ఇంకా ఈ ఇష్యూతోని పొలిటికల్ స్టంట్ వేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ వర్గం అంతా ఎంట పెట్టుకొని ఈ వర్గాన్ని నేను ప్రతినిధిగా ఉంటాను అని చూపించుకొని పొలిటికల్ స్టంట్ లాంటిది కూడా అని అంటున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇంతకుముందు ఉందేమో నాకు సమాజం మార్చాలి అని, అంటే పాలిటిక్స్లోకి వచ్చి సమాజాన్ని మార్చాలని చెప్పి నాకు లాస్ట్ వీక్ వరకు చాలా ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఇది నిజం. కానీ ఈ విషయంలోకి వచ్చాక పొలిటికల్ లీడర్స్కి స్పైన్ లేదని నాకు అర్థమైంది. ఒక వారం రోజుల నుంచి ఒక విషయం నలుగుతుంటే నువ్వు అంత పెద్ద స్థాయిలో ఉండి ఎవరైనా సరే కరెక్ట్గా ఒక బ్లాటెంట్గా అంటే ఒక వర్గం కోసం నువ్వు స్ట్రాంగ్గా నించోలేవు అనేది చాలామందికి అది లేదని నాకు అర్థమైంది. మోస్ట్లీ మీ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పానేమో, అంటే అంత స్పైన్ లేని సమాజంలోకి వెళ్ళాలని అనుకోవట్లా. ఓకే, ఇంత ముందు వరకు ఆశ ఉండేదేమో, కానీ సంఘటన తర్వాత అంటే సంఘటన మొత్తం నేను చూసిన విధానం చూసిన తర్వాత అది నిజంగా పాలిటిక్స్లోకి వెళ్తే పొలిటికల్ సిస్టంలోకి వెళ్తే నేను తీసుకురావాలని మార్పు చేయగలనా, నాకంత స్పైన్ ఉంటుందా, నాకంత స్పేస్ ఉంటుందా, నేను ఒకళ్ళు క్వశ్చన్ చేసిన శక్తి వస్తుందా, అసలు బయట ఉంటేనే కదా చూపించేది ప్రపంచానికి. పొలిటికల్ లీడర్ అయిన తర్వాత కనీసం దీని గురించి మాట్లాడే టైం కూడా నాకు రాదేమో. నా మనసులో నాకు బాలలత బిఫోర్ దిస్ ఇన్సిడెంట్, బాలలత ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. బాలలత ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఇన్ మెనీ రెస్పెక్ట్స్. అంటే ఫస్ట్ టైం నాకు అనిపించింది బతికితే ఇలానే బతకాలి. కానీ సమీకరణాలన్నీ మార్చగలిగే శక్తి రాజకీయంకే ఉంది. మరి పార్లమెంట్లో కానీ కాన్స్టిట్యూషన్లో కానీ అంటే అక్కడ మాత్రమే మీరు పోరాటం చేయగలిగితే వీళ్ళందరికీ న్యాయం చేయగలరు. మీరు విత్డ్రా చేసుకుంటాను అని అంటే భయపడ్డట చాలామంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ చేసుకునే భయపడలేదు. ఇష్యూ అంతా ఒక్క ఎత్తు అయితే, బట్ మీరు స్వతహాగా దాన్ని అలా అడ్మైర్ చేసుకోవటం, భయపడిపోవటం, వెనక్కి తగ్గినట్టుగా అనిపించటం, దీన్ని ఎలా తీసుకోవాలి? నేను భయపడలేదు మహేందర్ గారు, నేను ఎక్కడ భయపడ్డాను? నేను చెప్తున్నాను. రాజకీయం ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు చూడండి మొత్తం ఎపిసోడ్లో నేను స్పందించాను, రకరకాల సంఘాలు స్పందిస్తున్నాయి, రకరకాల మహిళా సంఘాలు స్పందిస్తున్నాయి. నక్సలిజం భావజాలం ఒకప్పుడున్న, అంటే ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న సురేఖక్క తర్వాత సీతక్క ఇద్దరు స్పందించారు. మీరు గమనించారా? ఇలాంటి వాళ్ళు ఏదైతే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ కాకుండా కొంత వ్యక్తులు మాత్రమే స్పందించారు, కానీ సమాజం మీ పక్షాన నిలబడ్డట్టు పెద్దగా అనిపించలేదు కదా? లేదండి, కొన్ని వందల వేల మంది నేను చూస్తున్నా. అంటే ఎంటైర్ తెలంగాణ అండ్ ఆంధ్ర సొసైటీ దీనికి బాగా రెస్పాండ్ అవుతుంది. అండ్ దే నో వాట్ ఈజ్ వాట్, వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది అనేది. అండ్ ఫస్ట్ టైము నేను సమాజంలో చూశాను, తెలంగాణలో ప్రశ్నించే హక్కు. తెలంగాణ ఉద్యమం తర్వాత ఏ అధికారినైనా ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ ఉంటే గట్టిగా మేము ప్రశ్నిస్తాం అనేది ప్రజల్లోకి ఒక సోషల్ ఇష్యూలో వెళ్ళిపోయింది. ఇది మామూలుగా లేదు ఇష్యూ. రెండోది సీతక్క గారు తర్వాత సురేఖక్క గారు స్పందించిన తీరు కూడా చాలా బాగుంది. అంటే వాళ్ళకి ఆ మనసు ఉంది. తర్వాత ఖచ్చితంగా గవర్నమెంట్లో ఇమీడియట్ ఈరోజు అంటే రేపే రిజల్ట్స్ రావు, టేక్స్ టైం. బట్ డెఫినెట్గా గవర్నమెంట్ దీనిపైన స్పందించడమే కాదు, ఫస్ట్ టైం దివ్యాంగ సమాజం మీద గవర్నమెంట్కి గౌరవం పెరుగుద్దని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి ఎంత పెద్ద సమస్య వచ్చినా వీళ్ళ జాతినే ఒక హీనమైన స్టేట్మెంట్ ఇచ్చినా రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నారే, కానీ వీళ్ళు వైలెన్స్ చేయట్లేదు, అక్కడ హింసకు లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మనసులు చాలా గాయపడ్డాయి. చాలామంది నిద్రపోవట్లేదు, చాలామంది ఆహారం తీసుకోవట్లేదు. అది పాపం స్మిత గారికి తెలియదు.